నమస్కారం 2008 డిఎస్సికి సంబంధించిన విషయం ఇటీవల తెలంగాణ హైకోర్టులో హీరింగ్ రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసు సంబంధించిన విషయాలు 2008 ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ అలాగే తెలంగాణ రాష్ట్ర బీఈడి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిల్ల వెలుగు జ్యోతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుని 2008 ఉపాధ్యాయులకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని 2008 సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాము. నమస్కారం వెలుగు జ్యోతి గారు. నమస్కారం సార్. ఇటీవల కాలంలో మీరు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తూ కోర్టు సంబంధించాన్ని ముందుకు తీసుకొచ్చి హీరింగ్ తీసుకొచ్చి దాని మీద ఒక ముందుకు వెళ్తానని ఒక మాట ఇచ్చారు మా ఛానల్ 2008 సంబంధించిన ఉపాధ్యాయులు. అవును సార్. అన్న మాట ప్రకారం మరి 8వ తారీఖుని దాన్ని హీరింగ్ వెళ్ళడం జరిగింది. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చూసినటువంటి ఉత్తర్వులు హైకోర్టు ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో ఆ ఉత్తర్వులు ఏంటి, అవి తెలంగాణలో 2008 ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మీరు మన ఛానల్ ద్వారా 2008 సంబంధించిన ఉపాధ్యాయులకి తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు మొన్న వారం అనుకుంటానండి కరెక్ట్గా ఆ వారంలో మనం ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అసలు ఇంటర్వ్యూ అనేటువంటిది నేను ఎందుకు ఇస్తున్నానంటేనండి, అభ్యర్థులకి అంటే డైరెక్ట్గా ఈ విషయాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాల్ని మన ద్వారా క్లారిఫికేషన్ జరగాలి, వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు ఏదైతే ఉన్నాయో మన సమస్య మీద వాళ్ళకి క్లారిటీ తెలియాలనే ఉద్దేశంతో మీరు అడిగినా అడగకపోయినా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సార్. అయితే ఇక్కడ మనం మొన్నే అన్నాం, మనం యాక్చువల్గా కేసు 12వ తారీఖున ఉందండి. దీన్ని ఎలాగైనా కానీ 8వ తారీఖున కంకణం కట్టుకొని దీన్ని క్లియర్ చేస్తానని మీకు పర్సనల్గా చెప్పాను నేను. కానీ మన ఛానల్లో కూడా నేను ఆ వీడియోలో కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ముందుకు తీసుకొచ్చే అవసరమైతే ఈ పని చేపిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు ముందే నేను హింట్ ఇచ్చానండి. సో దానిలో భాగంగా మనం ఏం చేసామంటే 8వ తారీఖున కేసు రావడానికి చాలా చాలా కష్టపడ్డామండి. అసలు వన్స్ ఒకసారి డిక్లేర్డ్ బెంచ్ ద డేట్ ఫైనల్ అంటే కేసు అనేటువంటిది ఎప్పుడు రావాలనేది డిసైడ్ చేసిన తర్వాత ముందుకు రప్పించుకోవాలంటే చాలా కష్టం. దీనికి మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అంటే నాకు ముందు ఏంటంటే ఇక్కడ బాధ ఏంటంటే మనం అనేకమైన కష్టాలు పడుతున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, రిజల్ట్ అనేటువంటిది త్వరగా రావాలి. నా ఆలోచన అంటే త్వరగా రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మనం డిలే అయిందంటే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం 8వ తారీఖు కేసు తెచ్చాం. 8వ తారీఖు కేసు తేవడం ఒక ఎత్తు అయితే దగ్గర నుండి కేసుని పోస్ట్ చేయించుకోవడం 15, 16, 17 నెంబర్లు రప్పించడం, తదానుగుణంగా మరి కేసు పోస్ట్ చేయించడం ఒక ఎత్తు అయితే మరి అడ్వకేట్లను కూడా సమాయత్తం చేయాలా, మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీపీని సమాయత్తం చేయాలా. ఈ అన్నింటిలో మన మానవ మాత్రంగా చేయవలసిన పని అన్నట్లో కూడా చాలా 100% 1000% ఎక్సలెంట్గా చేస్తామండి. 8వ తారీఖుని అసలు యాక్చువల్గా ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేస్తుందని నాకు అంటే ఏదైనా ఒక విషయం జరిగేటప్పుడు కంపల్సరీగా నాకు అది స్ట్రైక్ అవుతూ ఉంటుంది నా మైండ్లో. అంటే దీని మీద ఎక్కువ ఉన్నాను కాబట్టి ఇది స్ట్రైక్ అవుతూ ఉంది నాకు. 8న అయిపోతుంది నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది మైండ్లో. సో దానిలో భాగంగా నేను ఏం చేశానంటే మొత్తానికి మాట్లాడి కొంతమంది మన అభ్యర్థులకి, తెలంగాణ మిత్రులకి, ఆంధ్రలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ నాకు డైలీ కాంటాక్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 8వ తారీఖుని కేసు తెస్తున్నాం, 8వ తారీఖుని కంపల్సరీగా అయిపోద్ది అనేటువంటి విషయాన్ని అనేక సార్లు నేను అనుకోవడం రెట్టింపు చేస్తూ మీ అందరూ కూడా తెలియపరిచాను. కేసు రావడం జరిగింది. కరెక్ట్గా కేసు మన ఐటమ్ నెంబర్ 15, 16, 17, 12, 20 నిమిషాలకు అటెండ్ అయింది. దిశభ్య ధర్మాసనం అభినందన్ కుమార్ సావలి గారు అండ్ నామ నాగేశ్వర గారు, వీళ్ళ ఇద్దరు ధర్మాసనంలో మన కేసు రీచ్ అయింది. సో 12:20కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మన పిటిషనర్స్ కాబట్టి మన ఆర్గ్యుమెంట్స్ మొదలుపెట్టాం. మన ఆర్గ్యుమెంట్స్ మన సీనియర్ కౌన్సిల్ అయినటువంటి రవిచంద్ర గారితో చాలా అద్భుతం. అసలు ఆర్గ్యుమెంట్స్ మొత్తానికి మీకు 12:20 నుంచి దొరికించుకొని 4:30 వరకు మన కేసు జరిగింది. నేను మీ వీడియో కూడా చూశాను. ఆ జడ్జెస్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అంటే జడ్జి గారు కూడా అవగాహన ఉంది. అట్ ద సేమ్ టైం 8వ తారీఖునే దీన్ని ఫైనలైజ్ చేయాలని మనకి తెలుస్తుంది. ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. సో కేసు స్టార్ట్ అయింది.
ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మరి ముందే తెలుసున్నటువంటి జడ్జిలు, మీరు ఒకసారి కోఆర్డినేషన్ చేసుకోండి అని చెప్పి రవిచంద్ర గారు కూడా చెప్పడం. సో రవిచంద్ర గారు చెప్పిన తర్వాత రవిచంద్ర గారిని ఆర్గ్యుమెంట్స్, రవిచంద్ర గారు నాకు తెలిసి ఇన్ని ఆర్గ్యుమెంట్లో చాలా ఎక్సలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన. కాకపోతే జడ్జి గారు కూడా జీవో నెంబర్ 28ని ఫైనలైజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సభ్య ధర్మాసనం జీవో నెంబర్ 28ని కొట్టేస్తానని చెప్పాడు ఆయన. అంటే మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఆయన జీవో నెంబర్ 28ని సెటిసైడ్ చేసి మరలా నోటిఫికేషన్ అనేటువంటిది అకార్డింగ్ టు నోటిఫికేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు జడ్జి గారు. అందుకని ఆయన అన్నాడు, అదే ఈ చైర్ ఆటలో ఎలాగైతే చైర్ గేమ్లో ఎలాగైతే అవుతుందో ఒకళ్ళు పోతారు మళ్ళీ ఇంకొకరు ఎవరో వస్తారు అంతే, దీంట్లో తేడా ఏమి లేదని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయినటువంటి తరుణంలో మన అడ్వకేట్ గారు మొత్తం దీనికి ఉన్నటువంటి సైటేషన్స్, తర్వాత మన నోటిఫికేషన్ వివరాలు, ఇలాగా గేమ్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ మారవు, ఇలాగ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంతో చాలా సక్సెస్ అయింది. తర్వాత మధ్యాహ్నం తర్వాత మన సీనియర్ కౌన్సిల్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఛాన్స్ ఇచ్చిన తర్వాత సరే మన దాంట్లోనే వేరే అడ్వకేట్ గారు జీవో నెంబర్ 28 కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, సో ఆయన ఏమనుకున్నాడో మరి ఏంటో తెలియదు, జడ్జి గారు జీవో నెంబర్ 28 పైన ఆర్గ్యూ చేయమనంటే ఆయన ఏపీలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని జడ్జి గారు దృష్టిలో పెట్టాడు. అంటే అది ఒక రకంగా ఆయన మంచి చేయాలన్నటువంటి తీసుకున్నటువంటి విషయంలో జడ్జి గారికి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చాడు. అది జీవో నెంబర్ 28 అనేటువంటిది కొట్టేస్తే ఇవాళ బోత్ స్టేట్లు కూడా రెగ్యులర్ అయిపోదు, రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చినాం. సో ఇది ఆయన ఏదైతే డిసైడ్ అయ్యి వచ్చి ఈ ఆర్డర్ పాస్ చేయాలనుకున్నాడో దాంట్లో ఏమైందంటే ఇది ఈ ఆలోచన అనేటువంటిది మళ్ళా కొద్దిగా పక్కదారికి వెళ్ళింది జడ్జి గారికి. తర్వాత మొత్తం ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా సైటేషన్ చెప్పిన తర్వాత మన తెలంగాణ తరపు నుంచి మన తెలంగాణ జీపీ గారు అటెండ్ కావడం జరిగింది. ఆయన అసలు ఈ 2008 డిఎస్సీలో బీఈడీఓలకు ఎలిజిబిలిటీ లేదంటారు. మరి బీఈడీఓలకు ఎలిజిబిలిటీ లేకపోతే 70%లో మరి ఎలా ఉన్నారు మరి బీఈడీఓలు? మరి 70%లో ఉద్యోగాలు తీసుకున్నాం కదా. సో 70% ఉద్యోగాలు తీసుకున్నారని జడ్జి గారు ఆయనకి ఇది కరెక్ట్ కాదు మిస్టర్ యంగ్స్టర్ అని చెప్పి నువ్వు కొద్దిగా ఆగని చెప్పి ఆయన ఆర్గ్యుమెంటే ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అసలు మీరు దీంట్లో ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మేము అయితే ఉద్యోగాలు ఉన్నాం సార్, మాకు ఖాళీ లేవని చెప్పాడు అతను తెలంగాణ గవర్నమెంట్ జీపీ గారు. అయితే నేను జీవో నెంబర్ 28ని సెటిసైడ్ చేస్తాను తర్వాత మీ ఇష్టం అని చెప్పాడు. అంటే చాలా గట్టిగా భయపెట్టాడు ఇండైరెక్ట్ గా జడ్జి గారు. అయినా మరలా ఏపీ జీపీ మళ్ళీ దీని మీద వాదనలు తీసుకొని బోతు అంటే దీనికి నోటిఫికేషన్ అయితే బోత్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారండి అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ జీవో నెంబర్ 28 పైన స్టిక్ అయి ఉండి అది లైవ్లోనే ఉంది అని ట్రిబ్యునల్ ఆర్డర్లో హైకోర్టు ఆర్డర్లో ఇవన్నిటిలోనూ తీసుకుంటూ ఇలాగ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఉన్నటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ కూడా తెచ్చాడు. లా ఎలా ఉంటుందంటేనండి పిటిషనర్ చెప్పినప్పుడు పిటిషనర్ సైడ్ ఉంటుంది, మళ్ళా రెస్పాండెంట్ చెప్పినప్పుడు అడ్వకేట్ రెస్పాండెంట్ చెప్పినట్టు ఉంటుంది. అందుకనే లా ఈజ్ ఫ్లెక్సిబుల్ అని అంటారు. అంటే ఇటు వంపితే ఇటు వంకుతుంది, అటు వంపితే అటు వంకుతుంది. ఈ అన్నిటిని బ్యారేజ్ వేసుకున్నటువంటి ద్విసభ్య ధర్మాసనం బెంచి ఏం చేసిందంటే అలా అడిగినప్పుడు మన ఏపీజీపీ గోవిందరెడ్డి గారు కూడా ఏమని చెప్పారంటే మరి మీరు జీవో నెంబర్ 28 మీద స్టిక్ అయిన ఉన్నారు కదా, మీరు జీవో నెంబర్ 28 మీద స్టిక్ అయిన ఉన్నప్పుడు నోటిఫికేషన్ ప్రకారంగా ఉన్నటువంటి వీళ్ళని మీరు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎందుకు తీసుకున్నారు అని క్వశ్చన్ లేవనెత్తాడు ఆయన. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎందుకు తీసుకున్నారు మీరు? అప్పుడు వాళ్ళని తీసుకోకూడదు కదా, మరి జీవో నెంబర్ 28 ప్రకారంగా మీరు పోయినప్పుడు దాని మీద స్టిక్ అవ్వాలి కదా, దీన్ని ఎందుకు తీసుకున్నారని క్వశ్చన్ రైజ్ చేశాడు జడ్జి గారు. క్వశ్చన్ రైజ్ చేస్తే జడ్జి గారు క్వశ్చన్ రైజ్ చేస్తే మరలా ఈయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏపీజీపీ గారు మై గవర్నమెంట్ ఈజ్ వెల్ఫేర్ గవర్నమెంట్, సో మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ కంటే బెటర్గా తీసుకున్నాం అని చెప్పాడు. సో ఈయన చెప్పిన దానికి మన అడ్వకేట్లో ఒక అడ్వకేట్ చెప్పిన దానికి సింక్ అవడం వల్ల ఆయన మళ్ళీ అటే బెండ్ అయ్యాడు. జీవో నెంబర్ 28 మీద డిసైడ్ చేయకుండా ఏదైతే మన అడ్వకేట్లు ఒకరు చెప్పడం తర్వాత అట్ ద సేమ్ టైము ఏజీ గారు చెప్పడం, సరే ఇది తీసుకునేది ఏదో బాగుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే అటువైపే స్టిక్ అయ్యి ఆంధ్రప్రదేశ్ సంబంధం అడిగాడు. అతను ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఈ మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ బేసిస్తో 2193 మంది అని మనం వెంబటినే చెప్పాం. సో తర్వాత మరి వీళ్ళని రెగ్యులర్ చేయొచ్చు కదా మీరు అంటే రెగ్యులర్ చేసి మీరు ఆర్డర్ పాస్ చేయండి మేము రెగ్యులర్ చేస్తామన్నాడు అక్కడ కూడా ఆయన. అంటే జడ్జి గారేమో జీపీ నిరికించాలని చూశాడు, జీపీఏ జడ్జి నిరికించాడు. ఇప్పుడు అంటే ఏంటి ఆర్డర్ పాస్ చేయాలంటే ఈయన జీవో నెంబర్ 28 కూడా ఎలా లేదా నోటిఫికేషన్ కూడా ఎలా
మరి జియో నెంబర్ 28ని కొట్టేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. లేదా నోటిఫికేషన్ కూడా వస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండి ఎంటీఎస్లో పనిచేస్తున్నా మేము మళ్ళీ రోడ్డు మీద పడాలా? దీనికి ఏ విధంగా ఆలోచించాలని జడ్జి గారు తీవ్రమైన ఆలోచన చేసి, నువ్వు రెగ్యులర్ ఉద్యోగాలు ఇద్దాము జియో నెంబర్ 28ని కొట్టేద్దామన్నవాడు మరలా ఇమ్మీడియట్గా ఆలోచన మార్చుకొని, అంటే జియో నెంబర్ 28 కొడితే సుప్రీంకోర్టుకు పోద్ది, దీనివల్ల మళ్ళీ ఇంకా కొంత చాలా డిలే అయిపోద్ది, ఇప్పటికే నిరుద్యోగులుగా ఉండి చాలా రోజులు బట్టి తిరుగుతున్నారు, అలాగే నోటిఫికేషన్ ప్రకారం కొట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు మళ్ళీ బయటకు పోతాయి, మళ్ళీ రోడ్డును పడతారు. ఈ అన్నిటిని బ్యారేజ్ చేసుకొని జడ్జి గారు కేసుని మొత్తం అంతా క్లియర్ చేయకుండా మినిమం ఇంటరిమ్ రిలీఫ్ అనేటువంటిది తెలంగాణ అభ్యర్థులకు ఉండేటట్టు ఇచ్చాడు. మొత్తం 4 ముక్కలాట్లకి ఇప్పుడు ఫిల్ చేశాడు ఆయన. జియో నెంబర్ 28ని కొట్టేయలేదు, నోటిఫికేషన్ కొట్టేయలేదు, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగాలు డిస్టర్బ్ చేయలేదు. 4వ ముక్కగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇచ్చారో ఆ విధంగా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళ ఏజ్ అయిపోయింది, న్యాయస్థానానికి వచ్చారని చెప్తూ వాళ్ళని ఏ విధంగా అయినా అకామిడేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 6 వారాల్లాగా 4 వారాల్లాగా అంటే అది మళ్ళీ 6 వారాల టైం అనేటువంటిది పోవడం జరిగింది. మార్చి 21కి ఫైనల్ తీర్పు ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఇంటరిమ్ రిలీఫ్. కేసు అనేటువంటిది ఇంకా అయిపోలేదు. అంటే జడ్జి గారి ఆలోచన, అంటే మేము తిరుగుతున్నాం కాబట్టి మేము ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎంటీఎస్ ఇచ్చారు, దే ఆర్ ద శాంక్షన్ వేకెన్సీస్ అగెన్స్ట్ ఫ్యూచర్ వేకెన్సీస్. అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏం చూపించకూడదు. సో ఆటోమేటిక్గా ఇది మనం రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది అడిగితే. మరి అట్ ద సేమ్ టైం మనతో పాటుగా ఉన్నటువంటి జీవోలో వచ్చినటువంటి తెలంగాణ వాళ్ళు కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వస్తే అప్పుడు దీని మీద ఏమైనా ఫిల్అప్ చేసుకుని వచ్చిందంటే తెలంగాణ గవర్నమెంట్ 21 దీని మీద ఒక ఫైనల్ తీర్పుని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో జడ్జి గారు ఒక ఇంటరిమ్ రిలీఫ్ తెలంగాణ అభ్యర్థులు దశాదిశ లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇది గమనించాలి. అంటే ఇప్పుడు అదనేటువంటిది ఒక మధ్యంతర ఉత్తర్వులు. కేసు అనేటువంటిది మళ్ళీ మెయిన్ కేసు అనేటువంటిది రన్నింగ్ లో ఉంది కాబట్టి మార్చి 21లాగా ఫిల్ చేయండి, తర్వాత మళ్ళీ దీని మీద ఆర్గ్యూ చేద్దామని. అంటే రేపు పొద్దున్న మళ్ళా జడ్జి గారు మెయిన్ కేసును కొట్టేసినా ఏం లేదోలాగా 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు తిరిగాం కాబట్టి ఒక సేఫ్ సైడ్ లో ఉంటాం. లేదు అనుకుంటే 15 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఆ జీవో కొట్టేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇలాగా ఈ విషయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి పోనివ్వకుండా, అంటే నా ఆలోచన సుమా జడ్జి గారు ముందు వీళ్ళందరినీ కూడా మినిమం టైం స్కేల్లో దింపితే, అంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ సీటు వాళ్ళు కాసుకుంటే రేపొద్దున్నంటూ మళ్ళీ ఒక మంచి జడ్జిమెంట్ జియో నెంబర్ 28ని కానీ కొట్టేస్తే అప్పుడు చైరాట్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటిది ఆయన ఆలోచన. అంటే ఎలాగా ఇప్పుడు దాకా మనం ఎంటీఎస్గా పనిచేసాం, రేపు పొద్దున నాడు కానీ కొట్టేస్తే జియో నెంబర్ 28 వాడు ఎంటీఎస్లో పనిచేస్తాం, మేము రెగ్యులర్కి వెళ్తాం. అంటే వితౌట్ డిస్టర్బెన్స్ ఎనీవన్, పిటిషనర్స్ని రెస్పాండెంట్స్ని ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం అది. ఏమైందండి, మనం 8వ తారీఖు తీసుకురావడం వల్ల ఒక మేలు జరిగింది తెలంగాణ అభ్యర్థులకి. సో దీంతో పాటుగా కేసు కూడా ఒక డెవలప్మెంట్ వచ్చింది. ఎలాగ వాయిదా పడుతుంది, ఈవేళ చేయపనే వాయిదా పడుతుంది, ఎలాగ 3 వారాలు 4 వారాలు ఇస్తాడు. అదేదో ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి ఒక ఇంటరిమ్ ఆర్డర్ విడుదల చేసి దాని రిజల్ట్ చూసి కొత్తగా న్యూ గవర్నమెంట్ బిల్డప్ అయింది తెలంగాణలో. సో దీనివల్ల వాళ్ళు ఏమైనా ఒక నిర్ణయం తీసుకోపోతారా? నిర్ణయం తీసుకుంటే ఈ పిల్లలకి పాపం ఇన్ని సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు, ఈ నిరుద్యోగులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో జడ్జి ఒక ఎలాబరేట్గా ఆలోచించి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడాలి మళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొని ప్రభుత్వం దగ్గరికి తిరగాలి. నేను ఒకటే చెప్పేది, జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ముఖాముఖిగా చెప్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులతో మేము చాలాసార్లు మాకైతే అన్యాయం జరిగింది, కానీ మేము ఇక్కడ కొత్త గొప్ప ఉద్యోగాలు పోయి మా కష్టం అలా. ఇవాళ నేను జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ముఖాముఖిగా తెలంగాణ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, సెప్టెంబర్ 27, 2022 తీర్పు కంటే కూడా ఇది పనికిమాలిన తీర్పు. అప్పుడు ఏమొచ్చిందండి, వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగాలు వాళ్ళని వెరీ క్లియర్గా వాళ్ళకి ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళ కోసమని ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీని మీద నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అభ్యర్థులు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు పోయారు. ఇవాళ మీరు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు పోకుండా ఉండుంటే
ఈ పాటికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మేము గద్దెనెక్కేవాళ్ళు. ఓకే. అదే ఆర్డర్ మీరు ఉండుంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి మీరు రెగ్యులర్ అయ్యేవాళ్ళు. కానీ మేము తీసుకున్నటువంటి ముందస్తు ప్రణాళిక వల్ల ఇవాళ మరలా మీకు ఇంకో ఛాన్స్ రావడం జరిగింది. ఈ ఛాన్స్ని ఒడుసు పెట్టుకొని తెలంగాణ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా భేదప్రాయం లేకుండా ఆడ మగ తేడా లేకుండా 4 వారాల్లో మీరు పనిచేసినట్లయితే తెలంగాణలో రిక్రూట్మెంట్ జరుగు తీరుతుంది. ఒకవేళ రిక్రూట్మెంట్ జరగకపోతే ఇది మీరు చేతగానితనంగా మీరు భావించాలా. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్లో మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఇదే రేవంత్ రెడ్డి గారిని మనం అనేక సార్లు కలిసాము, ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు మీరు కలిసినప్పుడు కూడా మనం ఏదైనా ఆర్డర్ లైవ్లో ఉందని అడిగాడు. సో ఇది ప్లస్ పాయింట్. కాబట్టి ఏంటంటే కోర్టు అనేటువంటిది మంచి డిసిజన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 2008 డిఎస్సి అభ్యర్థులకి తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఫైల్ మూవ్ అయ్యి ప్రాసెస్ జరిగిందో అది ఇప్పుడు ఇక్కడ జరగబోతుంటది. ఎందుకంటే నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఇంకోటి ఏపీకి సంబంధించినటువంటి స్ట్రెంత్ అంటే ఎంత అంటే మనం 2193 మంది చెప్తున్నాం. ఓకే. మరి తెలంగాణకు వాట్ ఈస్ ద ఫిగర్ అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే ఒక పర్టికులర్ ఫిగర్ అనేటువంటిది లేదు. 1000 అన్నారు, 1500 అన్నారు, 2000 అన్నారు. సో ఇప్పుడు ఆ ఫిగర్ కూడా పట్టుకురావడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఫిగర్ పట్టుకురావడం జరుగుతుంది. ఒకవేళ నేను ఒకటే అడిగి సజెస్ట్ చేసేది 9/9/2009 ఆర్డర్ వచ్చింది. అకార్డింగ్ టు నోటిఫికేషన్ చేయమన్నారు. ఫిబ్రవరి 8, 2017 ఆర్డర్ వచ్చింది. దీంట్లో మనకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 27, 2022 ఆర్డర్ వచ్చింది. దీంట్లో కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పింది. తర్వాత ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఈ అన్ని ఆర్డర్లో పట్టుకుపోయి ప్రభుత్వాన్ని మేము ఇన్ని సంవత్సరాలు బట్టి నుంచి లాస్ అయిపోయాం. మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గాంధీ భవన్లో మేము కలిసాం. దీని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పటి వరకు అన్ని ఆర్డర్లు వచ్చినా కానీ పాత ప్రభుత్వం చేయలేదు. పక్కనున్న గవర్నమెంట్ ఉద్యోగాలు చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే ఒకవేళ అక్కడ రెగ్యులర్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ముందు తీసుకువెళ్తుందా లేకపోతే 2008 సంబంధించిన కోర్టు సంబంధించిన అభ్యర్థులు ముందు తీసుకెళ్తారా, నాయకులు ముందు తీసుకెళ్తారా? ఈ విషయాన్ని ఏం చేయాలంటేనండి, యాక్చువల్గా తెలంగాణకు సంబంధించినటువంటి కోర్టు ఉత్తర్వులు పాస్ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు పట్టుకొని మన అభ్యర్థులే పట్టుకోవాలా. మన అభ్యర్థులు పట్టుకొని నాయకుల దగ్గర తిరుక్కోవాలా. మన అభ్యర్థులు పట్టుకొని అధికారుల దగ్గర తిరగాల. మన అభ్యర్థులు పట్టుకొని ఎమ్మెల్సీల దగ్గర తిరగాల. తిరిగి వాళ్ళకి నిద్ర లేకుండా చేసినట్లయితే విత్ ఇన్ ద పీరియడ్ 4 వారాల్లో మాత్రం ఇది కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేసి పెట్టుంది 2407 మంది ఎంతమంది అని. సో వాళ్ళు డేటా తీసుకుంటారు. డేటా తీసుకుని పిలిస్తే నాకు తెలిసి వాళ్ళు కూడా 4657 మంది మా వాళ్ళు పిలిస్తే 2193 మంది జాయిన్ అయ్యాం. వీళ్ళు 2400 సంథింగ్ ఎంతో జాయిన్ అయితే వాళ్ళు కూడా నాకు తెలిసి ఒక 1000 మంది ఎంతమంది వస్తారు. అప్పుడు ప్రభుత్వానికి ఒక ఫిగర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఈ సమస్య కూడా ఇప్పటికో కోదండరామ్ గారి దగ్గరికి, ఆల్ ఎమ్మెల్సీల దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, బట్టు విక్రమ గారికి కూడా నేను కలిసాను. వీళ్ళందరికీ తెలుసు కాబట్టి వీళ్ళకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఫోకస్ చేయవలసినటువంటి బాధ్యత తెలంగాణ మిత్రుల మీద ఉంది. మిత్రుల మా అభ్యర్థుల మీద ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ తెలంగాణలోనే ఒకవేళ విత్ ఇన్ ద మార్చి 21లోగా రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తే కోర్టులో తెలంగాణలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వండి అని అక్కడి నుంచి మనం డైరెక్షన్ కూడా ఇప్పించుకోవడానికి అవకాశం ఉంది. మార్చి 21 లోపు ప్రాసెస్ ఖచ్చితంగా అయిపోవడానికి అవకాశం ఉంటుందంటారా? మార్చి 21లోగా అయిపోవడానికి అవకాశం ఉంటుందా అంటే అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద భారీ రిక్రూట్మెంట్ అయితే కాదు. 2000 మంది మమ్మల్ని మొన్న కోవిడ్ టైంలో విత్ ఇన్ ద 1 డేలో మా కౌన్సిలింగ్ జరిగేశారు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఎంతండి, క్యాబినెట్ లో పెట్టి వాళ్ళ ఎమ్మెల్సీలు మాట్లాడి ఆల్రెడీ ఫైల్ అయితే చేసింది కేసీఆర్ గారి దగ్గర ఇస్తారన్నప్పుడు ఆ ఫైల్ రప్పించుకొని వర్కౌట్ చేస్తే పని అయిపోవాలంటే మనం చూదుతో గుచ్చుతూ ఉండాలా, రోజు వింత పత్రాలు ఇస్తూ ఉండాలా, వెంబడపడాలా. అలా పడినట్లయితే అది ఒక వారం 2 వారాల్లో అయిపోద్ది. 1 డేలో కంప్లీట్ అయిపోయే ప్రాసెస్. వాళ్ళు కాల్పర్ చేస్తారు. ఎంత చెప్పండి అవుతుంది. సో నేను కోరేది ఏంటంటే ఈ ఆర్డర్ని పట్టుకొని మీకు ఎన్ని ఆర్డర్లు వచ్చినా కానీ మీకు ముందు ఆర్డర్ కంటే ఈ ఆర్డర్ బెటర్ కాదు. ఇది మినిమం టైం స్కోర్లు ఇమ్మని రాశారు, కానీ అది రెగ్యులర్ ఉద్యోగాలు ఇమ్మని రాశారు. సో మీరు ఎన్ని ఆర్డర్లను పట్టుకొని రెగ్యులర్ ఉద్యోగాలు ఇమ్మని, మీరు ఉద్యోగాలు ఇమ్మని అడగండి. రెగ్యులరా లేకపోతే ఎంటీఎస్ఆ అనేటువంటిది గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుంది. సో ఏదోటి ఆర్డర్ ఏదోటి పోస్టింగ్ తోటి మీరు కోర్టుకి సబ్మిట్ చేసుకునే విధంగా
మీరు ప్రభుత్వ అధికారుల్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పాత లీడర్లని మీరు పట్టుకొని తీసుకున్నట్లయితే క్యాబినెట్లో నిర్ణయం పెట్టుకుంటే అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేసుకొని ఎప్పుడైతే వస్తే మరలా ఇదే బెంచ్లో దాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఒక 15 సంవత్సరాలు బట్టి నుంచి లాస్ అయి ఉన్నారు పిల్లలు. సో వీళ్ళని రెగ్యులర్ చేయండి. ఈనాటి నుంచి అన్నా, లేకపోతే 2021 నుంచి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులు మాతోటన్న కాటికి మీకు సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తున్నాను. ఇంకా ఒక్కో విషయం చెప్తున్నాను, ఇప్పుడే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడానండి ముందు వచ్చినటువంటి ఆర్డర్లు చాలా మంచిగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే 9/9/2009 ఆర్డర్ యాజ్ పర్ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఫిబ్రవరి 8, 2017 ఆర్డర్ కూడా యాజ్ పర్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ మేము ఉద్యోగంలో ఉన్నట్టు చూపించాడు. ఓకే. అట్ ద సేమ్ టైం మన సెప్టెంబర్ 27, 2022 ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రెస్పాండ్ అయ్యాడో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పాడు. తెలంగాణలో ఏదైతే మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు ఇమ్మని చెప్పాడు. చూడండి, ఒకదానికి ఎంత వేరియేషన్ వచ్చేస్తుందో. కాలం మారే కొద్ది లా మారుతూ ఉంటుంది. కాలం మారే కొద్ది జడ్జు డిసిషన్ తీసుకున్నటువంటి ఆలోచన చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి నేను మిత్రులు కూడా చెప్తా ఉన్నాను, ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ ఎలా ఉంది, ఆ ఆర్డర్ అలా ఉంది, లేకపోతే ఇది వంకరగా ఉంది, ఇది నిబ్బరంగా ఉందని కాదు. వచ్చినటువంటి గుడ్ ఆర్డరో నడ్డు ఆర్డరో పట్టుకొని దానికి ఉన్నటువంటి అవకాశాన్ని చూసుకొని ఒడుసు పట్టుకొని పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఇలాంటి విషయంలో నేను ఇవాళ బాధపడతా ఉన్నాను. మొన్న సెప్టెంబర్ 22, 2027 వచ్చినటువంటి తీర్పు, సెప్టెంబర్ 27, 2022 వచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు ప్రకారం నేను ఇవాళ ఫైల్ నడిపించుకున్నాను. పొలిటికల్ లీడర్ని కలుసుకున్నాను. ఆ తీర్పు పరంగా కమిషనర్ గారితో మాట్లాడుకున్నాం. ఆ తీర్పు పరంగా సెక్రటరీ గారితో మాట్లాడాం. ఆ తీర్పు పరంగా లా డిపార్ట్మెంట్తో మాట్లాడాం. ఆ తీర్పు పరంగా ఏజీ దగ్గరికి పోయాం. చేసింది ఏంటండి అంటే వీళ్ళు చేసింది ఏంటి? ఆ తీర్పు మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఒక ఫైల్ తయారు చేసినటువంటి తరుణంలో మా దాంట్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం చెప్పకుండానే వీళ్ళు సీసీకి పోయారు. సీసీకి పోయిన దాన్ని తీసుకెళ్ళిపోయి సుప్రీంకోర్టుకు ముడేశాడు తెలంగాణకు సంబంధించిన జీపీ ఎక్స్ సంజీవ్ గారు. దాన్ని తీసుకొని వెళ్ళిపోయి 28 దీన్ని డిసైడ్ చేయమన్నారు. మళ్ళా తెలంగాణ హైకోర్టుకి రిమైండ్ చేశారు. సార్ 28 మీద మళ్ళీ ఆర్పీ జరిగేటప్పుడు మళ్ళా మా అడ్వకేట్లో ఒక అడ్వకేటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాన్ని కెలకడం వల్ల మళ్ళీ ఏం జరిగిందంటే 28 దాన్ని పక్కకి పెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఎంటీఎస్ ఉద్యోగం ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వాలని పురుగు మెదిలిపోయి జడ్జి ఒక డిసిషన్ పాస్ చేయాలనుకున్నప్పుడు మధ్యాహ్నం వరకు ఆయన 28 మీద డిసైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యాహ్నం నుంచి మళ్ళీ దీన్ని సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి ఆయన దీన్ని అంతా డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళు ఒక వర్కౌట్ చేశారు. ఇదే విధంగా తెలంగాణలో కూడా మనం ఇచ్చుకున్న తర్వాత అప్పుడు దీని మీద మార్చి 21 తర్వాత దీని మీద రెగ్యులర్ చేయాలా, ఏం చేయాలా, పాస్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో జరుగుతున్నటువంటి పని. కాబట్టి నేను ఒకటే చెప్పేది, కేసు అనేటువంటిది ఇంకా పెండింగ్లో ఉంది. కేసు కంపల్సరీగా నెగ్గుతుంది. కేసు యొక్క జవసత్వాలు ఉన్నాయి, కేసు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కేసు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి మనం ఎలాగైతే ఆధారాలు కూడగట్టుకుంటామో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రెస్పాండెంట్స్ కూడా అదే విధంగా సైటేషన్స్ తీసుకురావడం జరిగింది. మనకు కొన్ని సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, మనకు కొన్ని వేరే రాష్ట్రాలు ఇచ్చిన కేసులు ఉన్నాయి, వాళ్ళకి సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు కూడా కొన్ని తెచ్చారు. సో ఈ విధమైనటువంటి గడబిడలో మరలా ఇప్పుడు జీవో నెంబర్ 28 మీద డిసైడ్ చేస్తే ఇది సుప్రీంకోర్టు పోతే మరలా వీళ్ళ పని అగమ్య గోచరమైనటువంటి ఉద్దేశంతో జడ్జి గారు ద్విసభ్య ధర్మాసనం ఆలోచించి దీన్ని అడ్జస్ట్ చేయాలి, దీన్ని ఏదోలాగా అకామిడేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళని కూడా ఎంటీఎస్లోకి తీసుకొచ్చి తర్వాత నిర్ణయం తీసుకుందాము మార్చి 21వ తారీఖున. అప్పటిలోగా ఈ ఇంటర్మాటర్ని పాస్ చేద్దామని ఇంటర్మాటర్ని పాస్ చేయడం జరిగిందండి. చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఈ 2008లో తెలంగాణ అభ్యర్థులకు ఒక మార్గం క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మార్చి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2008 ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు మీ యొక్క ఆలోచన విధానం బట్టి చెప్పండి. ఒక సలహా ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మనకి మార్చి 21లోగా 6 వారాల్లో తెలంగాణ అభ్యర్థుల్ని రిక్రూట్ చేసుకోమని చెప్పారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎలాగ మూవ్ అవుతుంది అన్న విషయం ఇది కరెక్ట్ అండి. మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. నేను సమాధానం కూడా చెప్తాను దీనికి. ఇప్పుడు మనకి అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చాయి. ఓకే.
డిసెంబర్ 3 వరకు కూడా మీకు ఎలక్షన్ సంబంధించిన లెక్కింపు డిసెంబర్ 3 జరిగింది. మన కేసు డిసెంబర్ 4 ఇచ్చాడు. నవంబర్ 8 జరిగింది, నవంబర్ 9 జరిగింది, నవంబర్ 15 జరిగింది, నవంబర్ 15 తర్వాత డిసెంబర్ 4కు పోయింది. జడ్జి గారు ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కదా మీ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్షన్స్కి ఈ కేసుకి ప్రజెంట్ సంబంధం లేదండి. ఎందుకు సంబంధం లేదంటే తెలంగాణలో కూడా నవంబర్ వరకు కూడా మీకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్న వరకు కూడా కోర్టు కేసు జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. నవంబర్ 8, నవంబర్ 9, నవంబర్ 15 తర్వాత డిసెంబర్లో ఎప్పుడు ఇచ్చాడు. అది కూడా ఏంటి, ద్విసభ్య ధర్మాసనము ఇది అకాడమిక్ ఇయర్ మధ్యలోను అని ఆలోచించి అట్ ద సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రజెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంది, దీనికి ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో అది ఆ రోజు వరకు కూడా నీకు ఆర్గ్యుమెంట్ జరిపించుకొని తర్వాత ఒక నెల రోజుల్లో, అంటే నెల కూడా కాదండి 15 రోజులు ఒక టైం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? మీరు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రిక్రూట్ చేశారు మమ్మల్ని. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మాకు ప్రత్యేకించి తీర్పే ఉంటుందండి, ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయమని అంటావు. సో దానికి సంబంధించిన వేకెన్సీస్ ప్రత్యేకించి ఎత్తుకో అవసరం లేదు. మా తీర్పు ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి ఏమి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి ఏమో వ్యతిరేకంగా అయితే కాదు, ఏదైతే ఇవ్వాలనుకున్నామో అయ్యే ఉన్నాయి ఆల్రెడీ 2193 మంది. సో మనం అడిగేది ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్షన్లో అడ్డనేటువంటి అది చివరిలో జడ్జి గారు గవర్నమెంట్ మారితే ఏమైనా వీళ్ళకి ఫేవర్ చేస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆయన టైం ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ ఇక్కడ మనకు ఫేవర్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ మనకు ఉద్యోగాలు ఇచ్చింది. సో మనకు ఆల్రెడీ శాంక్షన్ వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఫ్యూచర్ ఎగనెస్ట్ వేకెన్సీస్ కి ఉన్నాయి. సో మన వల్ల గవర్నమెంట్ మీద పెద్ద బడ్డీని ఏమో పడతాం. ఈ గవర్నమెంట్ ఫేవర్ జరుగుతుంది. ఇంకా ఈ గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఈ గవర్నమెంట్ లో రెగ్యులర్ చేస్తే ఇటీవల బొత్స సత్యనారాయణ కూడా 2008 డిఎస్సిలో ఇచ్చాము, 2009 మంది మధ్య అపాయింట్ చేసాం టీచర్స్ గా. కాబట్టి ఆ ఎస్జిటీలన్నీ రేపడానికి కారణం అనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా తెలియజేయడం. ఈ పాయింట్ కూడా మీకు మీ దృష్టిలో పెడతానండి. యాక్చువల్ గా ప్రభుత్వం మనకి ఉద్యోగులు ఇచ్చినటువంటి మాకు ఎంటీఎస్ ఉద్యోగాలు, కానీ గవర్నమెంట్ ఏమని ఫోకస్ చేసుకుంటుందండి, రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళే చెప్పుకున్నారు కదా. మేము కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే రెగ్యులర్ చేస్తారు. ఒక కోర్టు ఆర్డర్ మీద బేస్ అయ్యింది అంతే. ఇప్పుడు దేనికోసం ఆగిందండి, ఫైల్ కూడా మాది ఆల్రెడీ సిద్ధంగా ఉంది. ఆగస్టు 29వ తారీఖున అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి వచ్చే ఫైల్. లా డిపార్ట్మెంటు, కమిషనర్ డిపార్ట్మెంటు, సెక్రటరీ డిపార్ట్మెంటు, మన ఏంటంటే మన ఏజీ గారి డిపార్ట్మెంట్ తిరిగి ఫైనల్గా ఇది తెలంగాణ వాళ్ళు సీసీకి పోవడం వల్ల మా అభ్యర్థులు కొంతమంది సహకరించడం వల్ల. మీరు అంటే చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది అంటే ప్రభుత్వం మీ మీద పర్మనెంట్ గా సానుకూలంగా ఉందనేది మీరు క్లియర్ అర్థమవుతుంది. అది ఎందుకంటే అంతేందుకు జనవరి 3 నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రంగరాయ మెడికల్ కాలేజీలో పెన్షన్ పెంపు కార్యక్రమంకి వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు కూడా ఆయనే చెప్పాడు కదా, మీ ఆర్డర్ ఏమైనా లైవ్ లో ఉందా వెలుగుజ్యోతి, ఆర్డర్ లైవ్ లో ఉంటే చేద్దాం. కాదన్నా మా ఫైల్ వచ్చింది, ఆ ఫైల్ కొద్దిగా క్లియర్ చేయమని చెప్పానంటే ఆ ఫైల్కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా నన్ను ముఖ్యమంత్రి గారి యొక్క సిఎస్ భరత్ గారు అలాగే మన భవానీ శంకర్ గారు పెట్టమంటే అవి కూడా మేము పెట్టాము. సో ఫైనల్గా పెండింగ్ ఉన్నదని తెలిసిన తర్వాతే నేను ఈ పొలిటికల్ గా అనేటువంటి తిరగడం మానేసి కేసుని క్లియర్ చేసుకోవడం త్వరలాగాని ఆ కేసు మీద పడతా ఉన్నాం. దానిలో భాగంగానే కంకణం కట్టుకొని 8వ తారీఖుని క్లియర్ చేయాలని మనం తీవ్రమైన ప్రయత్నాల వల్ల ఇవాళ తెలంగాణ వాళ్ళకి ఆ ఆర్డర్ రావడం జరిగింది. నేను ఇవాళ జాన్ సార్ యూట్యూబ్ ఛానల్లో ముఖాముఖిని చెప్పగలను. ఇవాళ మీకు ఫిబ్రవరి 8, 2017 ఆర్డర్ కానీ లేదా సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 27, 2022 ఆర్డర్ కానీ. మొన్న ఇంకో విషయం మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. నేను అసలు 8వ తారీఖుని కేసు అవగొట్టాలనేటువంటిది ఎందుకు నిర్ణయించుకున్నానంటే మాకు ఫిబ్రవరి 8, 2017లో ఒక ఆర్డర్ వచ్చింది. మరి ఫిబ్రవరి 8, 2024 అండి ఇది. కరెక్ట్ ఆ డేట్ ఈ డేట్ సింక్ అవ్వాలి కొట్టాలని నేను లెక్కేశాను నేను. కానీ ఈ ఆలోచన నేను ఎవరికి చెప్పలేదే. ఒకసారి చూసుకోండి, ఫిబ్రవరి 8, 2017 మాకు ఆర్డర్ వచ్చింది. మరి ఫిబ్రవరి 8, 2024 ఇది సేమ్ డేట్. ఈ సేమ్ డేట్లో కొట్టాలని నేను మనసులో పెట్టుకొని దీన్ని వర్కౌట్ చేస్తే సరే చాలా మటుకి పాజిటివ్ జరిగింది, రీచ్ అయిపోయాం. ఇంకా ఎట్ ద సేమ్ టైం ఈ 2024 మార్చి 21కి ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ మిత్రులు నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకున్నది ఒకటే, గొడవలు ఆడుకోకుండా మీరు ఉద్యోగం ప్రతి ఒక్కరికి రావాలని ప్లాన్ చేయండి. ఈ లీడరు ఆడి లీడరు ఈ లీడర్ కాదు,
ఉమామహేశ్వరరెడ్డి తిరుగుతున్నాడు, వాళ్ళ టీం తిరుగుతుంది. వాళ్ళకి మీరందరూ కూడా సహకరించుకొని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వెలుగు జ్యోతి VTF అనే ఉంది అనండి. తెలంగాణలో అటువంటి ఏమన్నా తెలంగాణలో బీడ్ అసోసియేషన్ ఉందండి, మెరిట్స్ బీడ్ అసోసియేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. మనం దానికి మద్దతు ఇస్తున్నాం. అందుకనే మనం వాళ్ళకి ఏ సజెషన్ మనకి ఇవ్వడం సిద్ధం. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళల్లా తిరుగుతూ ఉంటే మనం ఒక గోల్ డైరెక్షన్ పెట్టి ఈ డైరెక్షన్లో వెళ్ళండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి కూడా మనం చెప్పి దాన్ని ముగించడానికి కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం చేస్తాం. ఇంకో విషయం చెప్తున్నానండి, నేను ఎలాగైనా కానీ ఈ కేసుని త్వరగా క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో అవసరమైతే ఈ 4 వారాల్లో ప్రతి ఆదివారం నేను మళ్ళీ తెలంగాణకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఏదో ఒకటి కలుసుకొని దీని మీద వర్కౌట్ కూడా చేయడానికి వాళ్ళకి నేను సహకరిస్తానని జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చెప్తా ఉన్నాను. మంచి సహకారం మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వెలుగు ఫెడరేషన్ తరఫున మరి వెలుగు జ్యోతి గారు మీకు సహకారం అందిస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ తెలుగు రాష్ట్రాలు 20 రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు ఒకే వేళ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మరి ఇటువంటి విషయాల్ని మరి మా ఛానల్ ద్వారా తెలియజేసినందుకు ఆంధ్రప్రదేశ్ బీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్ల వెలుగు జ్యోతి గారికి మరి మా ఛానల్ తరఫున ధన్యవాదాలు. ఫైనల్ గా నేను ఒక మాట చెప్తానండి, కేసు అయితే లైవ్ లో ఉంది. కేసు మార్చి 21కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకి మినిమం టైం స్కేల్లో ఉద్యోగాలు ఇచ్చారో జీవో నెంబర్ 39 కన్సిడర్ చేసి వాళ్ళకి కూడా అసలు వేకెన్సీస్ పట్టుకొచ్చి వాళ్ళని అకామిడేట్ చేస్తే తర్వాత ఈ మార్చి 21న దీని మీద ఫైనల్ ఆర్డర్ పాస్ చేయడానికి, తుది తీర్పు ఇవ్వడానికి ద్విసభ్య ధర్మాసనం రెడీగా ఉన్నదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంతే తప్ప ఎక్కడ కేసు క్లోజ్ అయిపోలేదు, అంతే తప్ప ఎక్కడ ఎవరికి వ్యతిరేకం రాలేదు. మన దాంట్లో ఒక పార్టీకి అంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగబోతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోమని తెలంగాణ మిత్రులందరినీ కూడా పేరు పేరుని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ వాళ్ళకి, మన తెలంగాణ మిత్రులకి ఉద్యోగాలు రావడంలో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల యొక్క కష్టము, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు లాయర్కి ఇచ్చినటువంటి ఫీజులు, ఇవన్నీ కూడా మీకు సహకారంగా మేము నిలిచాం. మీరు టెంట్ వేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ఉద్యమాలు చేసినప్పుడు కానీ, మీరు కోర్టు కేసులో పెట్టమన్నప్పుడు కానీ ఇది మంచి జరగాలని మేము చేస్తున్నాం. మీలో కొంతమంది తెలిసి తెలియనటువంటి కొంతమంది తప్పుడు వాయిస్ మెసేజ్ పెడితే మాత్రం ఊరుకోవడం జరగదు. మీ మీద ఖచ్చితంగా మేము రియాక్షన్ అయితే మాత్రం మరి వేరేగా ఉంటుంది సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము తెలియపడుతున్నాం, ఒక మంచి పని మేము చేసాం, మంచి జరగాలని మాకు అనుకున్నాం, మీకు మంచి జరిగింది, మేము స్వాగతిస్తున్నాం. కానీ మాకు మంచి జరగబోతున్నటువంటి తరుణంలో, ఫైల్ తెచ్చుకున్న తరుణంలో, సెప్టెంబర్ 27, 2022 మా ఫైల్ మేము తెప్పించుకున్న తరుణంలో, అన్ని డిపార్ట్మెంట్లోనూ మేము పనిచేసుకున్న తరుణంలో మా ఫైల్ లైవ్లో ఉన్నదనగా మీకు తెలిసి సీసీకి పోయి మాకు మాత్రం మీరు అన్యాయం చేశారు. ఎందుకంటే ఆ రోజు మీరు సీసీకి పోకుండా ఉంటుంటే ఎప్పటికి మేము రెగ్యులర్ అయ్యేవాళ్ళు. మేము రెగ్యులర్ అయ్యే ఉంటే ఇవాళ మీకు ఉద్యోగాలు వచ్చేది. అంటే ప్రతి దాంట్లో కూడా అవగాహన లేనటువంటి కొంతమందితోటి ఎవరెవరో చెప్పినటువంటి చెప్పుడు కొట్టు మాటల వల్ల విని ఇలాగైతే అయిపోద్ది, అయిపోతుంది అని చెప్పుకొని దీన్ని నాశనం చేస్తూ ఉన్నారు. నేను ఇంకా 2-3 క్వశ్చన్ల మీద క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మా ఆంధ్రప్రదేశ్లో ఈ సెప్టెంబర్ 27, 2022 తారీఖు తీర్పు వచ్చిన తర్వాత ఫైల్ని 2193 మందికి ఇవ్వాలి అనేటువంటి దాంతో తయారు చేస్తాం. దాంట్లో పిటిషనర్స్ ఉన్నారు, నాన్ పిటిషనర్స్ ఉన్నారు. అంటే మనం ఎవరిని కూడా డివైడ్ చేయలేదు. అయితే కమిషనర్ గారు ఒక ఫైల్ తయారు చేశారు, మొత్తం ఒక 31 పాయింట్లతోటి. ఫైనల్ పాయింట్లో పిటిషనర్స్కి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలని క్లియర్గా ఒక పాయింట్ పెట్టాడు అతను. అదే ఉద్యోగాలు, ఈ రెగ్యులర్ ఉద్యోగాలు అనేటువంటిది పిటిషనర్స్కి ఇవ్వాలా లేకపోతే నాన్ పిటిషనర్స్కి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలా, పిటిషనర్స్కి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలా అనేటువంటిది ఒక పాయింట్ పెట్టాడు. ఫైల్లో ఫాలోఅప్ చేస్తున్నటువంటి అని చెప్పుకున్నటువంటి అభ్యర్థులకి పిటిషనర్స్కి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలా అనే పాయింట్ ఉన్నదో లేదో కూడా నేను పబ్లిష్ చేసే వరకు మీకు తెలియదు. కానీ నేను ఆ రోజుకి కూడా నేను ఎక్కడ చెప్పలేదు. అంటే ఏంటి నా ఉద్దేశం ఏంటి, అందరికి హోల్ పిటిషనర్స్ కన్నా వస్తుంది లేదా అందరికన్నా వస్తుంది. సో నో టెన్షన్. ఈ ఫైల్ అనేటువంటిది సెక్రటరీ గారి దగ్గర ఉండగా కంటెంప్ట్కి పోయింది ఎవరండి? మీరు పోయారు కంటెంప్ట్కి. అంటే మీరు ఒకవేళ కంటెంప్ట్కి పోకుండా ఉంటే గవర్నమెంట్ పిటిషనర్స్ కన్నా ఇచ్చును లేదా అందరికన్నా ఇచ్చును. తప్పు చేసింది ఎవరండి? తప్పు చేసింది నేను కాదు. వెరీ క్లియర్గా మేము రాయించాం ఫైల్. పిటిషనర్స్ కన్నా ఇవ్వండి, అందరికన్నా ఇవ్వండి. మరి ఎవరు కొడుకు వచ్చింది కదా. కానీ ఇవాళ వెలుగు జ్యోతి పిటిషనర్స్ అడగలేదు,
వెలుగుజ్యోతి నాన్ పిటిషనర్కి అడగలేదు. ఇది నా మీద రుద్దకండి. తిరుగుతున్నామని చెప్పుకున్న వాళ్ళు చేయలేకపోయారని చెప్పుకోండి. లేదా ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి అంతా నిర్ణయం తీసుకో అదంటే ఒప్పుకుంటాం అంతే తప్ప. కానీ ఇలాగ వాళ్ళ కోసం అడగలేదు వీళ్ళ కోసం అడగలేదు అని నా మీద రుద్దవద్దు. నేను జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ప్రకారం ముఖాముఖిగా దీని మీద మీకు చాలా క్లారిటీగా కూడా నేను చెప్పడం జరిగింది మిత్రులారా. మళ్ళా అంటే మీరు పనిచేసేటువంటి దాంట్లో మీకు అవగాహన లేక, మీరు పనిచేసే దాంట్లో మీరు ఫెయిల్ అయ్యి నన్ను భగ్నం చేయాలని చూడకండి. పిటిషనర్కి ఇప్పిస్తే నాన్ పిటిషనర్లో వెలుగుజ్యోతి కేసు ఉన్న పిటిషనర్లో మా కోసం ఉత్తరం రాజకీయం చేశారు. తర్వాత నాన్ పిటిషనర్లో కొంతమంది సిమిలర్ ఆర్డర్ కోసం వేపిస్తే ఆ సిమిలర్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు మీకోసం వస్తారనుకున్నారు. నెక్స్ట్ సరే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ మీరు పోయింది. మీరు అంటే సిచ్యువేషనల్గా జనాలు మార్చుతూ నేను ఎటువైపు నిలబడితే మీరు వేరే సైడ్ నిలబడుతున్నారు. నిలబడి మరలా ఫైనల్గా పని అయిపోయిన తర్వాత నాన్ పిటిషనర్ వల్ల లోంచి కొంతమందితో మెసేజ్ ఏమని పెట్టుతున్నారు, పిటిషనర్స్ గడ్డుపడ్డారని నాన్ పిటిషనర్తో పెట్టుతున్నారు. నాన్ పిటిషనర్తో నాన్ పిటిషనర్ కూడా ఇలా మాట్లాడుతున్నారు. అంటే నేను టెంగరోను కాదు, 2008 డిఎస్సి మీద పిహెచ్డీ చేశాను. నేను పిహెచ్డీ చేశాను కాబట్టి అడ్వకేట్లు కానీ జడ్జిలు కానీ ఏది అడిగినా కానీ ఇమీడియట్గా నేను తీసి వాళ్ళ టేబుల్ మీద పెడితే ఇవాళ సీనియర్ కౌన్సిల్స్ ముగ్గురు కూడా వాదిన్నారు. 4.5 కోసం మెన్షన్ చేయండి. నేను అక్కడ ఇంకో సీనియర్ కౌన్సిల్ చెప్పాను. మనకు సంబంధించినటువంటి మన రవిచంద్ర గారికి అయితే ఎప్పటికప్పటికే ఇది దీని మీద ఆర్గ్యూ చేయండి, దీని మీద ఆర్గ్యూ చేయండి చెప్తాం. పక్కన ఇంకో అడ్వకేట్కి ఎంత ఫిగర్ ఏంటి విషయాలంటే క్యాబినెట్ అప్రూవల్ జరిగిందా, సిఎస్సి జరిగిందని అంటే మొత్తం అంతా కూడా మనం పక్క నుంచి బ్రీఫ్ ఇచ్చాం. మీరు తప్పుడు దారిలో దాని మీద ఏం చెప్పాలో తెలియక, ఏం చేయాలో తెలియక దాన్ని మీరు నాశనం చేశారు. నేను నాశనం చేసినట్టు మీకుంటే ఇంకోటి పాయింట్, ఆంధ్రప్రదేశ్లో మేము సిమిలర్ ఆర్డర్ కోసం వేసాం. అట్ ద సేమ్ టైం జీవో నెంబర్ 39 ప్రకారం ఎవరైతే ఉద్యోగాలు పొంది ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ కావాలని మేము అడిగాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. మరి తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్లో కేసులు వేశారని ఎందుకు ప్రస్తావించలేదండి నిన్న ఈ వాదంలో? తప్పు కదా. అంటే వెలుగుజ్యోతి సీసీకి వెళ్ళాడని అన్నాడు కాబట్టి జీవో నెంబర్ 39 వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వెళ్ళాడని అంటే ఏంటది? దానికి సంబంధం ఉందా? నో మ్యాథ్స్ సెంటెన్సెస్ చెప్పద్దు. ఇది సీసీకి పోవడం వల్ల, సుప్రీంకోర్టుకు పోవడం వల్ల, సుప్రీంకోర్టు రిమైండ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చింది అది. సరే మరి నేను ఏమన్నా ఆంధ్రప్రదేశ్ వేసిన కేసుల మీద కానీ సుప్రీంకోర్టు పోయిందా? ఆంధ్రప్రదేశ్లో మేము ఏమైనా సీసీ వేసామా? ఇవాళ విత్డ్రా చేసుకుంటే విత్డ్రా అవుతాయి. లేదు, నా ఉద్దేశం ఏంటి, రేపు పొద్దున ఏమైనా మంచి జడ్జిమెంట్ వచ్చిందంటే వీళ్ళకి సర్వీస్ అడగ వచ్చని మేము ఉంచాం. అలాగా అవి వాళ్ళు లైవ్లో ఉన్నాయి. కొన్ని రోజులు మీరేం చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో వేసిన పిటిషన్ లైవ్లో లేవు అయిపోయి అన్నారు. మరి ఇవాళ ఈ లైవ్లో ఉన్నాయని మీరే చెప్తున్నారు. అంటే ఏ ఎండకే ఆ గొడుగు. అంటే ఏదైనా సమస్య చెప్తే దీన్ని జనాల మీద రుద్దుతారు. ఒకటే చెప్తా ఉన్నాను నేను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్నటువంటి 2193 మంది అభ్యర్థులకి నేను ఏనాడు ఏ అభ్యర్థికి అన్యాయం చేయలేదు. అన్యాయం చేస్తే నా ఇంటికి రండి, నేను మీకు న్యాయం చేశాను. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ జీతాలు పడకపోతే నేను అమ్మటి నుండి పనిచేశాను. అక్క అన్న మేము దూరంగా పనిచేస్తున్నాం 200 కిలోమీటర్లు అంటే మీకోసం నేను నియర్ బై రెసిడెన్స్ ఏ ఉపాధ్యాయ సంఘం చేయకపోతే నేను దగ్గరుండి చేయించాను. దానివల్ల మీరందరూ ఇవాళ ఇంటి పక్క కొండి పని చేసుకున్నారు. మీకు జీతం 32,000 అయితే దాంట్లో 16,000 17,000 ఖర్చు అయిపోతాయి. ఇవాళ 2,000 1000 ఖర్చు అవుతున్నాయి. కేసుకు డబ్బులు ఇమ్మంటే ఒక్కడు కూడా 500 ఇవ్వడం, లేకపోతే ఒక్కడు కూడా 1000 ఇవ్వడం. నేను ఎవరైతే ఉన్నారో మొన్న ఫీజు కట్టడానికి రవిచంద్ర సార్కి నాన్న టెంకలేసాం 50,000 ఇవ్వడానికి. అంటే మన ఫీజు ఇవ్వకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ సరిగ్గా చెప్పడం భయం. మీరు చేసి తప్పు నా మీద, నాకు ఫస్ట్లో ఏ విధంగా అయితే నాకు మీ అందరి మీద అభిమానం ఉందో, మీరు ఎవడో తెలియనప్పుడే నేను మీకోసం పనిచేశాను. ఇవాళ మీకు అన్నం పెట్టి, మీ ఉద్యోగాలు పెట్టి, నియర్ బై రెసిడెన్స్ వచ్చి, మీకు 11 నెలల శాలరీ తెచ్చి 32,670 రూపాయలు తెచ్చి మీ ఖాతాల్లో నెల నెల ఒక 32,000 క్రెడిట్ అవుతూ ఉంటే
వెలుగు జ్యోతి ఇవాళ మంచోడు కాదు. నా మీద ఉన్న అలా ఏంటంటే మీకు అక్కసు, వీడు సాధించుకుంటా పోతున్నాడు, వీడు ఒక స్థాయికి పోతున్నాడు, జనాల్లో గుర్తింపు వస్తుంది, రేపొద్దున పొలిటికల్గా వీడు ఒక స్థాయికి పోతాడు అని ఒక అక్కసు తప్ప, నేను మీ ఎవరికైనా అన్యాయం చేశానంటే చెప్తే నా ఇంటికి రండి, నేను సమాధానం చెప్తా. మీరిచ్చినటువంటి ప్రతి పైసా కూడా నేను ఉంచుకోకుండా ఇవాళ సెప్టెంబర్ 27, 2022 తీర్పు నేను తెచ్చాను. మీరు ఎవరైనా కోర్టు కేసులో డబ్బులు ఇచ్చారా? సన్మానం అని చెప్పి మీరు ఇచ్చినటువంటి నా నోటు కాడ పెట్టినటువంటి డబ్బులు కూడా ఇవాళ మీకు ఖర్చు పెట్టాను. నేను మంచోడు కాబట్టి. ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ అభ్యర్థికైనా మీరు సన్మానం చేసి ఇలాగ ఎంతో కొంత 10వ పరక ఇస్తే ఆ డబ్బులు తీసి ఖర్చు పెట్టే మనుషులు ఉన్నారా ఈ రోజుల్లో? తర్వాత మరలా ఇప్పుడు ఆర్డర్ రావడానికి, ఇప్పుడు మన 8వ తారీఖున ఆర్డర్ రావడానికి దీనికి సంబంధించి మొత్తం 22 హీరింగ్లు పెట్టావు. ఏంటి మీరు ఎవరిచ్చారు డబ్బులు? మీరు ఎవరిచ్చారు డబ్బులు? నేను పోతున్నాను, నాకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలియదు, నేను అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నానో మీకు తెలియదు. ఎందుకు మీకు చెప్పడం? కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి. ఎందుకు మనం పొట్ట చింపితే మన కాళ్ళ మీద పేగులు పడతాయన్న ఉద్దేశంతో నేను ఆలోచించి ఇవన్నీ గుప్తంగా ఉంచుతుంటే మీరు ప్రతి విషయం మీద మాట్లాడదాం. నేను ఇది సక్సెస్ అయిన తర్వాత మార్చి 21వ తారీఖు కంటే ముందే మళ్ళా కేసు తెప్పించి దాన్ని ప్రయత్నం చేస్తాం. మళ్ళీ తెప్పించలేదంటారు. ప్రయత్నాలు చేసి దాన్ని క్లియర్ చేసిన తర్వాత మీరు రండి, నన్ను అడగండి మీరేమిచ్చారు, నేనేం చేశాను. ఇవాళ చెప్తాను, నాకు పెట్టినటువంటి బంగారం కూడా పొద్దు పెట్టి నేను డబ్బులు కట్టాను కోర్టుకి. అంటే ఈ రోజు వరకు నేను చెప్పకూడదు. జనాలు నాకు ఉంగరాలు కానీ చైన్లు కానీ పెడితే వాటిని కూడా నేను పొద్దు పెట్టి నేను బిల్లు కట్టాను. కాబట్టి అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా నిక్కర్చిగా నిజాయితీగా పనిచేశాను. కాబట్టి నేను ధైర్యంగా ఎంతమంది 10 మంది 20 మంది కుట్రలు చేతులు నిలబడతానంటే మనం నీతి నిజాయితీకి మారిపోయాం. అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా మీరు త్వరగా పని చేసుకొని ఉద్యోగాల్లోకి ఎక్కండి. ఉద్యోగాల్లోకి ఎక్కితే అవి రెగ్యులర్ ఉద్యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. లేదా మీకు అక్కడ మినిమం ఎంటీఎస్ స్కేల్ ఉద్యోగాలు ఇచ్చినా దాని మీద ఫర్దర్గా మార్చి 21వ తారీఖున జడ్జి గారు మరలా దీని మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కష్టం ఊరికే పోదు. నా కష్టం వల్ల, నా యొక్క టైం వల్ల, నా సమయం వల్ల, నా త్యాగం వల్ల నలుగురికి అన్నం దొరికితే నేను అంతకంటే మంచిగా హ్యాపీగా నాకు ఇంకేం ఉండదు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ ఈ కోర్టు కేసు తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులకు పోతారు. జడ్జి గారు దీన్ని ఏ విధంగా డిసైడ్ చేయాలని ఆలోచనలో పడడం వల్ల ఇవాళ కొద్దిగా 4 వారాలు పోస్ట్ పోన్ అడ్జస్ట్మెంట్ జరిగింది. ఈ 4 వారాల్లో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకొని రావాలని తెలంగాణ గవర్నమెంట్కి ఒక ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇవ్వడం మనకు శుభపరిణామని మీ అందరికీ తెలియపరుస్తూ నేను సెలవు తీసుకున్నాను. అలాగే ఈ సందర్భంలో జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి అక్క చెల్లి, ప్రతి అన్న తమ్ముడు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆయన చాలా కష్టపడి పాపం మన దగ్గరకు వస్తున్నారు. బయట మీరు బొచ్చడని బోర్డులన్నీ వీడియోలు పనికి మళ్ళీ వీడియోలు చూస్తూ ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శిల్పకళలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ కేంద్రాలు కానీ, అలాంటి పెద్ద మంచి అన్ని కూడా ఆయన టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెలికాస్ట్ చేస్తున్నటువంటి అన్నిటిని కూడా మీరు చూసినట్లయితే ఆయన ప్రజెంట్ నిరుద్యోగంగా ఉన్నాడు. ఆ యొక్క ఛానల్ని మీరు చూడడం వల్ల 10 మందికి ఆ నాలెడ్జ్ని మీరు పంపడం అవుతారు. కాబట్టి ఆయన్ని మీరు ఛానల్ చూడడం ద్వారా ప్రమోట్ చేస్తారని నేను కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ తరఫున మీ అందరికీ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద మీరు తెలియజేయండి. అలాగే నా ఫోన్ నెంబర్ 8978343448. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బిజీ అయినప్పటికీ మా ఛానల్కి రావడం, 2008 సమయానికి కేసు మీద పూర్తి అవగాహన ఇవ్వడం అనేది మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఒక మార్గం క్లియర్ అవుతుందని తెలుస్తుంది కదా. సో మరి 31వ తారీఖుని మంచి విషయాన్ని మీరు
మరొకసారి మా ఛానల్ తెలియజేస్తారని తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ నమస్తే సార్. 21వ తారీఖు అంటే ముందే మంచి మనం ప్లాన్ చేద్దాం. ఇంకా ముందుగానే వచ్చిందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీ ఛానల్ని పిలిచి పెద్ద ఛానల్ మా దగ్గరకు వచ్చినా మీరు మాకు మొక్కప్పటి నుంచి మాకు పరిచయం, మా ఉద్యమం మీకు పరిచయం, మా ఉద్యమం ద్వారా కొన్ని ఉద్యోగాలు మేము మీ యొక్క ఛానల్ ద్వారా మేము టెలికాస్ట్ అవ్వడం మా వాళ్ళందరికీ తెలిసి అన్ని రాష్ట్రంలోనూ ఎక్కడెక్కడ వేరే రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చి జాయిన్ అయ్యారు కనుక మరలా ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చిందంటే